పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ లేఖనం నుండి మనం 17వ లేఖనం వరకు మనం చదువుకున్నాం. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో ఇక్కడ హోలీ కమ్యూనియన్, పరిశుద్ధ సహవాసం, దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ కాలంలో చాలామంది రొట్టె విరుచుట, ద్రాక్షరసము తాగుట అనేది ఒక ఆచారముగా చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు అనేక మత శాఖల వాళ్ళు, అనేక మంది క్రైస్తవులు ఉదయకాలం ప్రార్థన అయిన వెంటనే రొట్టె ఇస్తారు, ద్రాక్షరసం ఇస్తారు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తున్నది? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయింది అది? ఆ రొట్టె ద్రాక్షరసం అనేది ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయింది? ఎవరు దాన్ని ప్రారంభించారు? దాని ఉద్దేశం ఏమిటి? ఎందు నిమిత్తమై దాన్ని ప్రారంభించారు అనేది మనము కొంచెం లోతులోకి వెళితే, మొట్టమొదట ఈ యొక్క రొట్టెను, ద్రాక్షరసంను కొత్త నిబంధనలో ప్రారంభించారు. అయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు వారు బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు వారికి చెప్పాడు, ఎర్ర సముద్రము రెండుగా చేశాడు. ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ కానాను దేశంలోకి ప్రయాణమై వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశంలో మోషే ద్వారా దేవుడు జరిగించిన అనేకమైన అద్భుతాలు, చాలా అద్భుతాలు, 10 మిరాకిల్స్ చేశాడు దేవుడు ఐగుప్తు దేశంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అవన్నీ మనకు తెలుసు, మనకు ఆ విషయాలన్నీ మనకు తెలుసు మనకు. అయితే ఎక్కడికి వెళ్ళనగా పస్కాను వధించడం, మోషే ద్వారా పస్కా ఏడాది మొగ గొర్రె పిల్లను వధించి మీరును మీ ఇంటివారు ఇంకా సరిపోకపోతే ఇంకా మీరు తినడానికి ఇంకా ఎక్కువ ఆహారం ఉంటే మీ పక్క వాళ్ళని కూడా పిలుచుకొని మీరు ప్రయాణం చేస్తూ ఒక దగ్గర నిల్చొని కాదు, ఒక దగ్గర కూర్చొని కాదు, ఒక స్థలంలో ఉండి కాదు, మీరు ప్రయాణము చేస్తూ దానికి నూనె కానీ ఉప్పు కానీ ఏమీ వేయకుండా రొట్టెను, ఆ గొర్రెపిల్ల మాంసాన్ని కాల్చుకొని మీరు భుజించుకుంటూ ప్రయాణము చేస్తూ దాన్ని మీరు భుజించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది పస్కా బలి పశు. చూడండి, ఇక్కడ మోషే ద్వారా పాత నిబంధన గ్రంథమంతా కూడా కొత్త నిబంధన గ్రంథానికి ఛాయ, ఇట్ ఈస్ ద షాడో, నీడ, అదొక నీడ అయినది. ఆ సంగతులు, పాత నిబంధనలో జరిగిన సంగతులన్నీ కూడా కొత్త నిబంధన వచ్చిన తర్వాత అవన్నీ పరిపూర్ణం చేయబడ్డాయి. యేసు క్రీస్తు వచ్చి వాక్యాన్ని పరిపూర్ణం చేశాడు. ఆయన జీవితమే పరిపూర్ణమైన జీవితం. అందుకే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన శరీరధారి అయి మన మధ్యలో నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడు. ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్, ఈజ్ ద పర్ఫెక్ట్ గాడ్. పరిపూర్ణమైన దేవుడు ఆయన, పరిపూర్ణమైన మానవుడు ఆయన. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పస్కాను వధించి వారు ప్రయాణము చేస్తూ ఆ రొట్టెను కాల్చుకొని, ఆ మాంసాన్ని కాల్చుకొని వారు ప్రయాణం చేస్తూ దాన్ని భుజించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో దాన్ని మోషే ద్వారా దేవుడు దాన్ని ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ ఏడాది గొర్రెపిల్ల యేసు క్రీస్తుకు సాదృశ్యమైనది. ఆ రొట్టె యేసు దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ద్రాక్ష రసము ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అది మోషే ద్వారా ప్రారంభించబడి అది యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా అది కొనసాగడం జరిగింది. యేసు ప్రభు కూడా ఆయన కల్వరి శిలువలోకి వెళ్ళడానికి ముందు
ఆయన ఏం చేశాడనగా ఆశపడ్డాడు. నేను రొట్టెను ద్రాక్ష రసమును ప్రభు బల స్వీకరించాలి, పస్కాను భుజించాలి నేను అని ఎంతో ఆశపడ్డాడు. ఆశపడి ఆయన ఏం చేశాడనగా పస్కాను ఆయన భుజించాడు. ఆయన ఒక ఏడాది ఒక గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన యెరూషలేమునకు ప్రయాణం వస్తూ ఒక మేడ గదిని ఏర్పాటు చేసుకొని ఆ మేడ గది లోపల ఒక బల్ల సిద్ధపరచబడింది, అన్ని సిద్ధపరచబడాయి. ఆ సిద్ధపరచబడిన తర్వాత తన 12 శిష్యులాగా వెళ్ళి అక్కడ పస్కాను భుజించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అనగా చూడండి, ఇక్కడ పస్కా అది దేనికి సాదృశ్యం అనగా యేసు క్రీస్తు యొక్క మరణంలోకి, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానంలోకి మనము పాలి భాగస్థులం అవుతున్నాం. అయితే ఇది ఎప్పుడు చేయాలి? మోషే ద్వారా ప్రారంభించాడు దేవుడు. పస్కాను వధించారు, వాళ్ళు భుజించుకుంటూ వచ్చారు. అది అనేక వందల సంవత్సరాలు యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా అది అదే విధంగా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సో అక్కడికి వెళ్ళి ప్రారంభించారు దీన్ని. ఈ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అపోస్తలుడైన పౌలు చూడండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతికి మీరే ఆలోచించుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధిమంతులతో మాట్లాడుచున్నాడు. ఆయన మనం చూడండి, అక్కడ యేసు ప్రభు కూడా పస్కాను భుజించినప్పుడు పగలు వేళలో భుజించలే, రాత్రి వేళ భుజించాడు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజున్న డినామినేషన్స్ వాళ్ళంతా కూడా, ఈరోజున్న అనేక మంది క్రైస్తవులు ఈ వర్తమానం ఎవరైతే నమ్మరో, ఈ వర్తమానం యొక్క ప్రత్యక్షత ఎవరికైతే లేదో వారంతా ఏం చేశారనగా ఆదివారం ప్రార్థన అయిన వెంటనే రొట్టెనిస్తారు, ద్రాక్షరసం ఇస్తారు. ఇది అయిపోయింది. అది ఇవ్వడానికి ఏం చేశారంటే వాళ్లకు ఆత్మీయ తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపిస్తారు, లేదా ఒక స్పెషల్ స్పీకర్ని పిలిపిస్తారు, లేదా ఒక పెద్ద వ్యక్తిని, పెద్ద స్పీకర్ని పిలిపించి వాళ్ళ ద్వారా ఇప్పించడం జరుగుతున్నది. కానీ బైబిల్ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, ఆ ప్రభు రాత్రి తన్ను అప్పగించబడిన రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు భుజించాడండి ఆయన? పస్కాను భుజించడానికి ఆయన పగలు వేళ భుజించలే. ఒక పేరు ప్రఖ్యాతులున్న ఒక ప్రసంగికుడు వచ్చి బోధిస్తే, వాక్యం బోధిస్తే ఆయన భుజించలేదు. ఆయన తన్ను అప్పగించబడిన రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోసే కాలంలో కూడా, పాత నిబంధన గ్రంథంలో కూడా ఏ ప్రధాన యాజకులను చూసినా, ఏ యాజకులు చూసినా వారు పస్కాను భుజించాలనగా రాత్రి వేళ వారు పస్కాను భుజించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు పగలు వేళ భుజించేవాళ్ళు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. వారు కనుక వారు ప్రయాణము చేస్తున్నారు. ఈరోజు ఆ ప్రయాణం దేనికనగా మనకు ఆత్మీయ జీవితానికి సాదృశ్యమైనది. మనం ఆత్మ సంబంధ జీవితంలో మనం ప్రయాణం చేయాలి. నీ జీవితంలో ప్రయాణం చేస్తుండాలి. అందుకే ఐగుప్తులోకి వెళ్ళొచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మీరు ముందుకు సాగి వెళ్ళండి, మీరు ఎక్కడ కూడా ఆగకూడదు అన్నాడు. ఆయన మీరు ఏ స్థలంలో ఆగకూడదు. దేవునికి తెలుసు ఎర్ర సముద్రం వస్తుందని సంగతి దేవునికి తెలుసు, అరణ్యం వస్తుందని తెలుసు, నీరు ఉండదని సంగతి తెలుసు, ఆహారం ఉండదని సంగతి తెలుసు, అరణ్యంలో ఏమి దొరకదని సంగతి కూడా ఆయనకు తెలుసు. కానీ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినా, అరణ్యం అడ్డుగా వచ్చినా, అడవులు అడ్డుగా వచ్చినా, ఏది అడ్డుగా వచ్చినా మీ ఆత్మ సంబంధ జీవితాన్ని మీరు ఆపివేయకుండా దాన్ని కొనసాగించండి. మీరు ప్రయాణం చేస్తూ ఉండండి. మీరు మీ గమ్యం చేరేంత వరకు కూడా, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశానికి మీరు చేరేంత వరకు కూడా మీరు ఎక్కడ కూడా ఆగకూడదు. మీరు దేవుడు ముందుకెళ్ళమన్నాడు, మీరు ప్రయాణం చేయమన్నారు దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, దేనికి మహిమ కలుగును గాక. ఒక సంవత్సరము ఈ క్రైస్తవ జీవితం అంటే ఒక సంవత్సరం జీవించడం కాదు, 2 సంవత్సరాలు జీవించడం కాదు, 5 సంవత్సరాలు జీవించడం కాదు, 10 సంవత్సరాలు జీవించడం కాదు, 20 సంవత్సరాలు జీవించడం కాదు. నిన్ను దేవుడు పిలిచేంత వరకు కూడా, ఈ లోకంలో నీ యాత్ర ముగించేంత వరకు కూడా, ఈ లోకంలో నీ పాత్ర ముగించేంత వరకు కూడా, తన రాజ్యాన్ని నువ్వు పిలిచేంత వరకు కూడా నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటూ ముందుకెళ్ళాలి. నీ జీవితంలో ఎర్ర సముద్రం ఉండి కష్టం వస్తాయని దేవునికి తెలుసు, ఇబ్బందులు వస్తాయని దేవునికి తెలుసు, శ్రమలు వస్తాయని దేవునికి తెలుసు, శోధనలు వస్తాయని దేవునికి తెలుసు, కష్టాలు వస్తాయని దేవునికి తెలుసు, రోగాలు వస్తాయని దేవునికి తెలుసు. అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియని ఏదీ లేదు, ఆయనకు మరుగైనది కూడా ఏదీ లేదు. ప్రియ సోదరుడా, అది సాగి వెళ్ళండి అన్నాడు ఆయన. ఈరోజు నీ జీవితాన్ని కొనసాగించాలి. నువ్వు
ఏ సమయంలో కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆగడానికి ఆస్కారము లేదు. నీకున్న ప్రతి దాని మీద, ప్రతి సమస్య మీద, ప్రతి దాని మీద ఆయన విజయాన్ని నీకు ఇస్తాడు ఆయన. సో ఆ విజయాన్ని పొందుకోవడానికి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా ప్రశ్న. ఈరోజు చాలామంది సరైన మారు మనసు లేకుండా, సరైన పశ్చాత్తాప జీవితం లేకుండా, సరైన ప్రార్థన జీవితం లేకుండా, సరైన ఆరాధన జీవితం లేకుండా, సరైన జీవన శైలి అనేది లేకుండా, క్రైస్తవ జీవన శైలి అనేది నీకు తగ్గింపు అనేది లేకుండా, దీనత్వం అనేది లేకుండా, విధేయత అనేది లేకుండా, లోబడే స్వభావం అనేది లేకుండా ఈరోజు ప్రభు యొక్క పాత్రలోని తాగుతున్నారు, ప్రభు యొక్క బల్ల మీది భోజనము చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. దేవునికి మేమకలను కాక హల్లెలూయా. సో రొట్టెని తీసుకుంటారు. ఇక క్యాథలిక్ వాళ్ళైతే ఒక రౌండ్ రొట్టెని తీసుకొచ్చి ఫాదర్ గారు ఆయన వరుసగా వస్తారు. ఆ తప్పులన్నీ ఒప్పుకోవాలి, పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఏమంటారు బాక్స్ అది? కన్ఫెక్షన్ బాక్స్. పాప సంకీర్తనేనా? ఆ బాక్స్లో పోవాలి. ఫాదర్ ముఖం కనబడదిట్టు ఆ చౌకాడ పోయి అన్నీ చెప్పాలి. నువ్వు ఎవరికి చెప్పాలండి? నువ్వు యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలను. నీ పాపాలు యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకోవాలి. మన పాపాలు యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకోవాలి. మన తప్పులు యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకోవాలి. మన ఇబ్బందులు యేసయ్య పాదాల దగ్గర పెట్టాలి. మన శ్రమలు యేసయ్య పాదాల దగ్గర పెట్టాలి. మన శోధన యేసయ్య పాదాల దగ్గర పెట్టాలి. నువ్వు ఏది వచ్చినా యేసయ్య పాదాల దగ్గర ఉండాలను. ఎందుకంటే ఆయన దీవించేవాడు, ఆయన మనల్ని కరుణించేవాడు, ఆయన మన స్వస్థపరిచేవాడు, ఆయన మనకు క్షమించేవాడు, ఆయన మన మీద దయ చూపించేవాడు, ఆయన మన నిత్యజీవాన్ని ఇచ్చేవాడు. మన పాపల కోసం బలియాగమైంది ఆయన, మన కోసం కలశంలో వేలాడబడింది ఆయన, మన కోసము ఆయన తలను ముళ్ళకిరీటం పెట్టబడింది, మన కోసం ఆయన నిలగొట్టబడ్డాడు, ఆయన మరణంలోకి వెళ్ళాడు, ఆయన సమాధిలోకి వెళ్ళాడు, అవన్నీ జయించి ఆయన తిరిగి లేచాడు. ఆయన నామానికి మహిమ హల్లెలూయా. సో ఒక మానవుని దగ్గర పోయి నువ్వు తప్పులు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళి తప్పులు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక బిషప్ దగ్గరికి వెళ్ళి తప్పులు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక కార్డినల్ దగ్గరికి వెళ్ళి తప్పులు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పులు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు ఏవైతే ఉన్నారో యేసు క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆయన నిజమైన దేవుడు కాబట్టి, ఆయన నీ కోసం రక్తము గార్చాడు కాబట్టి, ఆయన నీ కోసం బలియాగమయ్యాడు కాబట్టి, ఆయన దగ్గరికి ప్రార్థన పూర్వకంగా దీనమైన మనసుతోటి, తగ్గింపు మనసుతోటి, విధేయత మనసు కలిగి, లోబడే స్వభావం కలిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన రక్తంను పోషించి నీ పాపాలను కడిగి వేస్తాడు. ఆయన నామానికి మహిమ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చూడండి, అందుకే బుద్ధిమంతులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకసారి ఆలోచించాను మీరు. ఆయన పాత్రలోని తాగుట, ద్రాక్ష రసంలో పాలు పంచుకోవడం అనగా ఆయన రక్తములో మనము పాలు భాగస్థులము కాదా? ఈరోజు హోలీ కమ్యూనియన్ నువ్వు ఆషామాషిగా తీసుకునేది కాదు ప్రియ సోదరుడా. ఆ రొట్టెను తీసుకోవడం ఆషామాషిగా తీసుకోవడం కాదు. ఇక చాలా మంది ఏం చేస్తానగా ఆ ఫాదర్ గారికి ఒప్పుకుంటారు, ఆయన రొట్టెను ఇస్తాడు, ద్రాక్ష రసం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక వాళ్ళు ఏమనుకుంటారు, మా పాపాలు క్షమించబడ్డాయి. పగల పూట ఇంకొకటి ఏం చేయాలి? పాదపరిచర్య కూడా చేయాలి. వచ్చేసరికి నేను పాస్టర్ను, నేను విశ్వాసి కాళ్ళు కడుగుతానా, నేను ఫాదర్ను, నేను బిషప్ను, నేను కార్డినల్, నేను ఆర్చ్ బిషప్, నేను ఇప్పుడంతా వేషధారణ జీవితం. ఆర్చ్ బిషప్ ఇట్లా కట్టి కడతాడు, ఒక దండం కడతాడు, ఒక కర్ర పడతాడు. మత గురువులకు నీకు తేడా ఏంటండి? ఆ గురువులకు నీకు తేడా ఏంటి? క్యాథలిక్ మత గురువులకు నీకు తేడా ఏంటి? వాళ్ళు కూడా దండి చేస్తారు, దడ్డి కడతారు, ఒక వంగిన కర్ర పట్టుకుంటారు. వాళ్ళు మేము ఆర్చ్ బిషప్ మేమంటారు. అసలు ఆర్చ్ బిషప్ అంటే ఏం కావాలి? అపోస్తలుడైన పౌలు చేసే సేవ ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఆయన అలాంటి పరిచయం ఎక్కడ చేయలేదు. ఆయన నేను ఆర్చ్ బిషప్ని అనుకోలేదు, నేను బిషప్ని అనుకోలేదు, నేను కార్డినల్ని అనుకోలేదు. కొన్ని వందల వేల సంఘాలు నిర్మించాడు ఆయన, కొన్ని లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడు. ఆయన బైబిల్లో ఆయన యొక్క ప్రయాణం చేసిన ప్రాంతమే ఉన్నది. అక్కడ ఆయన సేవల యొక్క ప్రాంతమే రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక సంఘాలు కట్టాడు, అనేకులకు కొత్త ప్రజల దగ్గరికి వెళ్తాడు,
ఏ భాష అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ స్థలమైనా కావచ్చు, అక్కడికి వెళ్తాడు. యేసు వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటాడు. యేసు ప్రభువుని చంపి వాళ్ళని బాప్తిసం నడిపిస్తాడు యేసుక్రీస్తు నామములో. ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఇచ్చేవాడైనా, దేవుడు ఒక్కడైనా బోధించేవాడైనా. సో మరి ఆయన ఏ ఆర్చ్ బిషప్ అని పెట్టుకోవాలి, ఆయన ఏ కార్డినల్ పెట్టుకోవాలైనా. అపోస్తలుడైన పౌలు మాత్రమే కాదు, అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను, అపోస్తలుడైన యాకోబు, అపోస్తలుడైన ఆంద్రేయ, అపోస్తలుడైన లూకా, దేవుని శిష్యులందరూ కూడా అనేక ప్రాంతాలు, అనేక లక్షల మందికి, అనేక వేల మంది సువార్త చెప్పి అనేక ఆత్మలను క్రీస్తులోకి నడిపించిన గొప్ప అపోస్తలులు ఉన్నారు వారు. మరి ఏ అపోస్తలుడా నేను ఆర్చ్ బిషప్ నన్ను పెట్టుకోలే, నేను బిషప్ నన్ను పెట్టుకోలే, నేను కార్డినల్ పెట్టుకోలే. సో ఇక్కడ ఏమొస్తుంది, నేను పాస్టర్ను, నేను రొట్టె తీసుకుంటారు, ద్రాక్షరసం తీసుకుంటారు. ఈ పాదపరిచయకు వచ్చేసరికి ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే. ఇక్కడ కడగరు. ఈడ నేను గైన పాదాలు కడగలనా, నేను గామె పాదాలు కడగలనా? సో ఇక్కడ బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒకసారి చదవండి బ్రదర్. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ లేఖనకెళ్ళి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాల తీసుకొని నడుములకు కట్టుకొనను. అంతటా పల్లెల్లో నీళ్లు పోసి శిష్యుల పాదలను కట్టుకును, తాను కట్టుకున్న ఉన్న తువాలతో తుడుచుకుని మొదలుపెట్టను. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నాను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకొందు అని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను నిన్ను కడగనియడలా నాతో నీకు పాలు లేదన్నాడు. సీమోను పేతురు, ప్రభా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని అతనితో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాని. మీరును పవిత్రులు కారు, మీలో అందరూ పవిత్రులు కానేరరు. తన్ను అప్పగించు వారిని ఎరగని గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియో ప్రభువనియో మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిటి పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. ఎవరన్నీ కార్యక్రమం చేసింది? ఈరోజు నువ్వు ఎవరైతే దేవుడిని మొక్కుచున్నావో, నువ్వు చర్చికి వెళ్ళి ఎవరినైతే ప్రార్థన చేస్తున్నావో, నువ్వు చర్చికి వెళ్ళి ఎవరికైతే ఆరాధన చేస్తున్నావో, నువ్వు చర్చికి వెళ్ళి ఎవరు బైబిల్ అయితే చదువుతున్నావో, నువ్వు ఏ దేవుడిని కొలుస్తున్నావో, నువ్వు ఏ దేవుడిని మొక్కుచున్నావో, నువ్వు ఏ దేవుడిని ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. సో ఆయన భోజన పంక్తుల్లోకి వెళ్ళి లేచాను. ఏం చేశానుగా, ఒక తువాల తీసుకున్నాడు, నడుములకు కట్టుకున్నాడు, ఒక పళ్ళెం తీసుకున్నాడు, పళ్ళెంలో నీళ్లు పోసాడు, ఒక్కొక్క శిష్యుని తీసుకొచ్చి వారి పాదాలు కడిగి ఆయన తువాలతో వారి పాదాలు తూర్చడం ప్రారంభించాడు. ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, రాజులకు రాజు అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరం యుగ యుగములకు ఏకరీతికున్న దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు యేసు క్రీస్తే తన శిష్యుల పాదములు కడగగా, మీరు నన్ను బోధకుడని, మీరు నన్ను ప్రభు అని పిలుచున్నారు, అలా పిలుచడం న్యాయమే. నేను బోధకుడను, నేను ప్రభువునైనా బోధకుడు నేనే మీ పాదాలు కడిగితే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రొట్టె తీసుకోవటం వల్ల, నువ్వు ద్రాక్షలు తీసుకోవటం వల్ల దట్ ఈస్ నాట్ ఎ హోలీ కమ్యూనియన్. అది పరిశుద్ధ సహవాసం కాదు. ఆ సమయాన్ని చూసుకోవాలి. పస్కాలు భుజించే రాత్రి కాలంలో భుజించారు వారు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమ కాండలోకి వెళ్ళి మీరు చదవండి. మీరు మోసే ప్రారంభించారు కానీ రాత్రి వేళ చేశారు వారు. యేసు ప్రభు కూడా తను అప్పగించబడిన రాత్రి ఆయన భోజన పంక్తిలోకి లేచి ఒక తువాల తీసుకొని నడుమున కట్టుకొని పళ్ళెలో నీళ్లు పోసి శిష్యులను తీసుకొని వచ్చి ఒక్కొక్కరు పాదాలు కడిగి వారి పాదాలను తువాలతో ఆయన తూడవడము ప్రారంభించాడు ఆయన. సో ఈరోజు చర్చిలలో పగలు పూట, మధ్యాహ్నం పూట వాళ్ళు రొట్టెనిస్తున్నారు, ద్రాక్షరసం ఇస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది వాక్యానుసారమైన పరిచర్య కానే కాదు. అది రాత్రి చేయాల్సింది పగలు చేస్తారు, పగలు చేయాల్సింది రాత్రి చేస్తారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధకుడు, ఆయన ప్రభువు, ఆయన మన దేవుడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆయన ముందు మనం ఏపాటివారు, ఆయన ముందు శిష్యులు ఏపాటివారు.
ఆయన ఒక మాట చెప్తే ఆకాశము వర్షం ఆగి తుఫాన్ ఆగిపోయింది. ఆయన ఒక మాట చెప్తే గాలి ఆగిపోయింది. ఆయన ఒక మాట చెప్తే సముద్రం ఆగిపోయింది. ఆయన ఒక మాట చెప్తే చనిపోయిన లాజర్ లేచి వచ్చాడు. ఆయన మాట మాట్లాడితే అనేకమైన అద్భుతాలు మహత్కారాలు జరిగినాయి. ఆయన దేవాతి దేవుడు అయినాడు. ఆయన అలాంటి గొప్ప దేవుడే ఈరోజు తన శిష్యుల పాదాలు కడిగి, నేను బోధకుడను, నేను ప్రభును గనక మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాల్సినదే. సో ఇక్కడ బోధకుడు అని లేదు, ఇక్కడ పాస్టర్ అని లేదు, ఇక్కడ పాస్టర్ అమ్మ అని లేదు, ఇక్కడ ఆర్చ్ బిషప్ అని లేదు, ఇక్కడ కార్డినల్ అని లేదు, ఇక్కడ బిషప్ అని లేదు, ఇక్కడ సంఘ పెద్ద అని లేదు, ఇక్కడ ట్రెజరర్ అని లేదు, ఇక్కడ సెక్రటరీ అని లేదు, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అని లేదు. అక్కడ ఎవరు లేదు, అక్కడంతా సమానం. ఈరోజు దేవుని మందిరంలోకి వస్తున్నామంటే ఒకరినొకరు ప్రేమించడానికి, ఒకరినొకరు గౌరవించడానికి, ఒకరినొకరు సన్మానించడానికి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించడానికి, ఒకరి కోసం ఒకరు మొరబెట్టడానికి, ఒకరినొకరు ప్రేమతో చూసుకోవడానికి, ఒకరు భయభక్తులు కలిగి ఉండడానికి, ఒకరిగా విధేయత కలిగి ఉండడానికి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించడానికి ఈరోజు దేవుని మందిరానికి రావాలి. నీ డబ్బు చూపించుకోవడానికి దేవుని మందిరానికి కాదు, నీ అధికారం చూపించుకోవడానికి దేవుని మందిరానికి కాదు, నీ చదువు చూపించుకోవడం దేవుని మందిరానికి కాదు, నీ పేరు ప్రఖ్యాతలు చూపించుకోవడం దేవుని మందిరానికి కాదు. దేవుని మందిరానికి వస్తున్నావంటే మొదట నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. యేసును చూడడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనలో యేసు ప్రభు ఉండాలి, నువ్వు దేవుని మందిరంలో యేసు ప్రభు ఉండాలి, నువ్వు చేసే ఆరాధనలో యేసు ప్రభు ఉండాలి, నీ స్తుతిలో యేసు ప్రభు ఉండాలి, నువ్వు వాక్యం చదివితే నీ వాక్యంలో యేసయ్య ఉండాలి, నువ్వు యేసు సంఘంలో యేసు క్రీస్తునే చూడాలి. నిన్ను చూపించుకోవడానికి రావద్దు, నన్ను చూపించుకోవడానికి రావద్దు, మనం చూపించుకోవడానికి రావద్దు. మనం ఎవరిని చూడాలి కదా, యేసును మాత్రమే చూడాలి మనం. అందుకే యేసు ప్రభువు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటం వల్ల మీరు నా శిష్యులని అన్య జనులు తెలుసుకుంటారు అన్నాడు ఆయన. సో ఇది అంత్యకాలంలో మనం ఉన్నాం. దిస్ ఇస్ ద ఎండ్ టైం. ఈవినింగ్ టైంలో మనం ఉన్నాం, సాయంకాల సమయంలో మనం ఉన్నాం. ఆయన రాకడ ప్రియ సోదరుడా, ప్రవక్త ఈ కాలానికి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానం చెప్పిన సైన్స్ జరిగాయి. ఆరు ప్రపంచ యూనివర్సల్గా ఆరు దర్శనాలు వచ్చాయి, 6 దర్శనాలు జరిగాయి. 7వ దర్శనం రావాలి, అది చాలా సమీపంగా ఉన్నది అది. సో ఈరోజు నువ్వు దేవుని ఎడల భయము భక్తి కలిగి, నువ్వు దేవునికి లోబడి నీ ఎంజాయ్ను వదులుకోవాలి, నీ యొక్క సంతోషాలను వదులుకోవాలి. ఇది ఎంజాయ్ చేసే సమయం కాదు, ఇది ఆనందించే సమయం కాదు, ఇది తాగి తందాలాడే సమయం కాదు, నీ శరీరాశలు తీసుకునే సమయం కాదు, నీ నేత్రాశలు తీసుకునే సమయం కాదు, నీ యొక్క జీవోటమాన్ని చూపించుకునే సమయం కాదు. ఇదేం సమయంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే సమయమైనది. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని హత్తుకొని జీవించే సమయం అన్నది. ఈరోజు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి వచ్చేందుకు నమ్మకం లేదు. నువ్వు మంచిగా పోవచ్చు, వాడి మీద వచ్చేవాడు వచ్చిందనుకో, వాడు రాంగ్ రూట్లో వచ్చిందనుకో, వాళ్ళ దయ్యం ఉందనుకో, వాడు వచ్చి యాక్సిడెంట్ చేస్తే నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన సమయానికి మన జీవితానికి గ్యారంటీ లేదు. ఉందా అండి ఎవరికైనా గ్యారెంటీ ఉన్నదా? బయటికి వెళ్తాం వాళ్ళు ఇంటికి వస్తాను గ్యారెంటీ ఉందా? అదే నువ్వు క్రీస్తులో ఉండు, యేసు క్రీస్తులోనే ఉండు. ఆయన ఒక అష్యూరెన్స్ ఇస్తాడు నీకు, ఆయన ఒక నిశ్చయిత ఇస్తాడు. నేను బయటికి వెళ్ళినా నా దేవుడు నా తోడున్నాడు, నా ప్రభు నా తోడున్నాడు, మరలా నన్ను క్షేమంగా నా దేవుడు నన్ను తీసుకొస్తాను, నేను దేవునికి లోబడతాను, నేను దేవునికి విధేయత కలిగి ఉంటాను, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, నేను దేవునికి మొరపెడతాను, నేను దేవుని హత్తుకొని నేను జీవిస్తాను అనొక నిశ్చయిత నీలో ఉండేది ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు. ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఒక నిశ్చయిత ప్రభు మాత్రమే గలడు ఆయన. చూడండి, బుద్ధిమంతులతో మాట్లాడగా నేను మీతో మాట్లాడుతున్నాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? బుద్ధిమంతులతో మాట్లాడుతున్నాడు ఆయన. మనము దీవించు ఆశీర్వచపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. ఇప్పుడు ఈ ద్రాక్షరసం ఏంటండి? ఆశీర్వదించబడినది. అలా టప్పగా నువ్వు రొట్టె ద్రాక్షరసం పుచ్చుకోవద్దు. నువ్వు ఆశీర్వచనం దేవుడు దీవించింది, అది ఆశీర్వచనం పాత్రను త్రాగుట ఆయన రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం మనం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23వ వాక్యం చదవండి ఒకసారి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన
అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువైన యేసు వలన పొందితిని. కమ్యూనియన్, హోలీ కమ్యూనియన్ గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ ఎవరిచ్చారట ఆయనకు అది? ఆయన కంటే ముందు అపోస్తలు ఇవ్వలేదు. అది ఒక యాజకుల దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు ఆయన, ధనవంతుల దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు ఆయన, ఆర్చ్ బిషప్ల దగ్గర తీసుకోలేదు ఆయన, కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు ఆయన. ఎక్కడికి తీసుకున్నాడు ఆయన? యేసు, ప్రభు అయిన యేసు ద్వారా ఆ ఆజ్ఞను ఆయన పొందుకున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఎవరిచ్చారట ఆయనకు ఆజ్ఞ? ప్రభు ఇచ్చాడు. ఈరోజు నువ్వు రొట్టె భుజించడం, ద్రాక్షరసం తాగడం, పాదపర్చన చేయడం, ఇది ప్రభు ద్వారా మనకు వచ్చింది. ఇది ఎవరి ద్వారా ఇచ్చారండి? ఇది ప్రభు ఇచ్చాడు మనకు. నువ్వు పాదపర్చన చేయకుండా మధ్యాహ్న సమయంలో రొట్టెను తీసుకొని ద్రాక్షరసం తాగితే అది హోలీ కమ్యూనియన్ అనబడదు. అది అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రభు తాను అప్పగించబడిన రాత్రి, ఎప్పుడన్నది? అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని భుజించినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని చెప్పి ఆ రొట్టెను విరిచాడు ఆయన. ఆ మేడ గదిలో, ఎక్కడన్నది? మేడ గదిలో పస్కాను భుజించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేడ గదిలో రాత్రి వేళ చేశాడు. రొట్టెను తీసుకున్నాడు, విరిచాడు. ఇది మీ కొరకైన నా శరీరం. ఇక్కడ 10వ అధ్యాయంలో చెప్తా, 10వ అధ్యాయంలో చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. అనేకులమైనము ఒకే శరీరంలో మనము పాలిభాగస్తులం అవుతున్నాం. దేని ద్వారా? ఈ రొట్టెను హోలీ కమ్యూనియన్ ద్వారా. హోలీ కమ్యూనియన్ ద్వారా మనం ఏమవుతున్నాం? మనము యేసు క్రీస్తు శరీరంలో మనము పాలిభాగస్తులం అవుతున్నాం. మనం అంటే ఎంతటి ఆధిక్యత ప్రభు మనకిస్తున్నాడు. చూడండి ప్రియ సోదరి సోదరుడా, ప్రియ క్రైస్తవులారా, దేవుని బిడలారా, ఎంతటి ఆధిక్యత ఇస్తున్నాడు ప్రభు నీకు. ఆయన శరీరంలో నీవు ఒక పాలిభాగస్తుని అవుతున్నావు. ఆయన శరీరంలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతున్నాను. ఆయనలో నువ్వు అంటుకట్టబడుతున్నావు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి, పగలు కాదు, మధ్యాహ్నం కాదు, సాయంకాలం కాదు, ఎప్పుడది? తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు చేస్తున్నారండి? మధ్యాహ్నం వేళ చేస్తారు. లెంట్ డేస్. ఇప్పుడు ఏం రోజులండి ఇవి? శ్రమల కాలం. ఎవరికి శ్రమలు? శ్రమలు ఎవరికండి? క్రైస్తవులకు శ్రమలా? మీరు నా కోసం శ్రమ పడమని చెప్పిండు ఎక్కడన్నా యేసయ్య? 40 దినాలు మీరు ఉపవాసం ఉండని చెప్పిండా? లెంట్ డేస్ పాటించమని ఎక్కడన్నా యేసు ప్రభు చెప్పిండా? ఎక్కడన్నా రాశాడు ఆయన లెంట్ డేస్ చేయండి అని? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అన్ని ఆచారం. ఇది శ్రమల దినం అని అన్ని ఆచారం. అది క్యాథలిక్ వెళ్ళి ప్రారంభించబడింది. వీళ్ళు పోయి ప్రొటెస్టెంట్ వాళ్ళు క్యాథలిక్ తిడతారు. వీళ్ళు ఆ క్యాథలిక్ చర్చి పోదు, క్యాథలిక్ అడుగు పెట్టద్దని తిడతారు. క్యాథలిక్ చేసేదే వీళ్ళు చేస్తారు. వీళ్ళు మేము ప్రొటెస్టెంట్ అనగా క్యాథలిక్ వ్యతిరేకించేవారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ విగ్రహాలు మరియమ్మ విగ్రహాన్ని మొక్కదు, జోసెఫ్ విగ్రహాన్ని మొక్కదు, యేసుప్రభు విగ్రహాన్ని మొక్కదు. అసలు విగ్రహారాధనే తప్పది చెప్తారు వీళ్ళు. మరి వారు చేసే త్రియేక దేవుడు అంటే అదే నమ్ముతారు. వారు చెప్పే లెంట్ డేస్ అదే నమ్ముతారు. వారు చేసే గుడ్ ఫ్రైడే వాళ్ళు వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే ఈస్టర్ వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే క్రిస్మస్ వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే ఏంటది సమాధుల పండుగ చేస్తారు. అన్నీ చేస్తారు వీళ్ళు. క్యాథలిక్లు ఏది చేస్తారో
ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు కూడా అన్ని అదే చేస్తారు. వాళ్ళు మళ్ళీ క్యాథలిక్ తప్పు అంటారు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో క్యాథలిక్ అది తల్లి అట, అది మహావేశ్య. వీళ్ళంతా వేశ్యాల పిల్లలు, వేశ్య పిల్లలు ఇవన్నీ. దేవునికి మహిమ, హల్లెలూయా. అది మహావేశ్య క్యాథలిక్. దాంట్లోకి వెళ్ళి వచ్చినవన్నీ, దాని యొక్క పిల్లలు ఇవన్నీ. తల్లి ఏది చేస్తుందో బిడ్డ అదే చేస్తుంది. తల్లి తీరు బిడ్డ అంటారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం చాలా తల్లి సంఘం, తల్లి సంఘం, తల్లి సంఘం. మరి అయ్యే సంఘం ఏది? అసలు అయ్యే సంఘం ఉండాలి మనకు. మన అయ్యా యేసు ప్రభు, ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన సంఘం ఉండాలి. తల్లి సంఘం ఎక్కడదండి? విడిగలు వచ్చింది తల్లి సంఘం. ఎవరు పెట్టారు ఈ తల్లి సంఘాన్ని? ఎవరు పెట్టిందండి? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? బైబిల్లో ఉందా? ఎక్కడ తల్లి సంఘం ఉందా బైబిల్లో? యేసయ్య సంఘం ఉన్నది. యేసయ్య మన పరలోకపు తండ్రి. ఆయన మనకు అయ్యా, అయ్యా తండ్రి, అబ్బా తండ్రి అని మనం మొరబెడుతున్నాం ఆయనకు. దేవునికి మహిమ, హల్లెలూయా. మన దేవుని సంఘం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఉన్నది. యేసుక్రీస్తు సంఘం ఉన్నది. మరి తల్లి సంఘం ఎక్కడిది బైబిల్లో? ఇదంతా ఎక్కడిది? ఇది అన్ని ఆచారం కాదా ఇది? తల్లి సంఘం అంటావు. లెక్క చూసుకుంటే మరి క్యాథలికే మీకు అన్నిటికీ తల్లి. బాప్టిస్టుకు తల్లి, సిఎస్కి తల్లి, పెంతెకోస్తు తల్లి, ఎబ్రోన్ తల్లి, ప్రొటెస్టెంట్ తల్లి, ప్రెస్బిటేరియన్ తల్లి, యెహోవా సాక్షులకు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, వీళ్ళందరికీ తల్లి సంఘం అంతా క్యాథలికే. అన్ని క్యాథలిక్లే బయటకు వచ్చినాయి అవన్నీ. మళ్ళీ క్యాథలిక్ చేసింది ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ క్యాథలిక్నే తిరుగుతారు వీళ్ళు. క్యాథలికే తప్పంటారు వీళ్ళు. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి ప్రియ సోదరుడు, బుద్ధిహీనులు, జ్ఞానం లేదు వారికి, వాక్య తరిపిది లేదు వారికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత లేదు వారికి, వాక్యం యొక్క ప్రత్యక్షత లేని వాళ్ళు. ప్రకటన గ్రంథం అనగా తెలుగులో ప్రకటన గ్రంథం ఉంది, కానీ ఇంగ్లీష్లో ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రివల్యూషన్ అనగా ప్రత్యక్షత, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ప్రకటన గ్రంథము యేసు ప్రభు అంటే ఎవరో చూపిస్తున్నారు ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అయినది. దేవునికి మహిమ కలుగును గాక. అసలు యేసు క్రీస్తు అంటే ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆ మొదటి అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే అసలు యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఆ అధ్యాయం మొదటి అధ్యాయం మొత్తం చూపిస్తుంది యేసు క్రీస్తును. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండువాడని, అల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే, ఆదియు నేనే, అంతము నేనే, మొదటి వాడను నేనే, కడపడి వాడను నేనే, జీవించువాడను, మృతులనైతిని కానీ ఇదిగో యుగయుగంలోకి నేను సజీవుడను. ఆ సజీవునిలో నువ్వు ఆ సజీవుని శరీరంలో నీవు పాలిభాగస్తును అవుతున్నావు. రొట్టెని తీసుకోవటం వల్ల, ద్రాక్షరసం భుజించటం వల్ల, పాద పరిచర్య చేయటం వల్ల. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. భోజనం అయిపోయింది, రొట్టె అయిపోయిన తర్వాత ఒక పాత్రను తీసుకున్నాడు, అందులో ద్రాక్షరసం ఉన్నది. దాన్ని తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఇది మీ కొరకైనా నా రక్తం. ఆయన శరీరం విరవబడింది, ఆయన రక్తం కార్చబడింది భూమిన. ఆయన నల్లగొట్టబడ్డాడు యేసయ్య మన కోసం. దీన్ని చేసినప్పుడు మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి, నన్ను ప్రచురించండి మీరు అన్నాడు ఆయన. ఎవరిని ప్రచురించాలి మనం? ఎవరిని ప్రకటించాలి మనం? యేసును ప్రకటించాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గురించి చెప్పాలి, యేసు గురించి చెప్పాలి, యేసు గురించి మాట్లాడాలి, యేసును ప్రకటించాలి మనం. అందుకే ప్రకటన గ్రంథం యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసు క్రీస్తును చూశాడు యోహాను పద్మాసు దీపంలో. అసలు ఆయనతో 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచాడు. ఆయనతోటి ఇక్కడ నడిచిన ఆయన వేరు, అక్కడ వచ్చి పద్మాసు దీపంలో వచ్చి మాట్లాడుతున్న ఆయన వేరు. కానీ స్వరము ఒకటే, మాట వాయిస్ ఒకటే. కానీ చూసేసరికి ఇక్కడేమో గొర్రెపిల్లగా ఉన్నాడు ఆయన, కానీ అక్కడేమో దేవాది దేవునికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూసినట్టు భయం కంపితుడయ్యాడు ఆయన. ఆయన భయపడిపోయాడు ఆయన. యోహాను మీద కొడియేస్తాం బట్టి యోహాను భయపడకము, లేచి నిలబడమన్నాడు ఆయన. మరి ఇక్కడ భయపడలే, యేసును చూసి ఆయన నడిచాడు ఆయనతోటి.
యేసు రొమ్మున ఆనుకున్నాడు యోహాన్. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోహానుకు కూడా ఈ రొట్టెనిచ్చాడు, ద్రాక్షరసం ఇచ్చాడు యేసయ్య. యోహాను పాదాలను కూడా యేసు ప్రభు కడిగాడు. ఆయన పాదాలు కడిగాడు, తువాలతో ఆయన పాదాలను తుడిచాడు. చేసేటప్పుడు ఏం చేయాలంటే మనము యేసును ప్రకటించాలి. మనం నన్ను ప్రకటించుకోవద్దు, నేను నిన్ను ప్రకటించుకోవద్దు. నువ్వు ఎవరిని ప్రకటించాలి? మనము యేసు క్రీస్తుని ప్రకటించాలి. ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన వాక్యాన్ని ప్రకటించాలి, ఆయన సత్యాన్ని ప్రకటించాలి. ఈ కాల వర్తమానాన్ని మనం ప్రకటించాలి. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాల వర్తమానమే యేసు క్రీస్తు అయినాడు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గురించి రక్తాన్ని గురించి అపరాధి అగును. అయోగ్యముగా మధ్యాహ్నం రొట్టె దర్శనం తీసుకుంటావు, సాయంత్రం పోయి బార్ షాపులు ఉంటావు, సాయంత్రం పోయి సినిమా థియేటర్లు ఉంటావు, సాయంత్రం పోయి చెడు వ్యసనాలలో ఉంటావు. నువ్వు ఎట్లా యోగ్యం అవుతావు? ఎలా యోగ్యమైన జీవితం నీది? సో అలా చేసిన వాళ్ళు కూడా బైబిల్ ఏం చెప్తానుగా, మీరు రోగులను శాపగ్రస్తులు అనేకులు చనిపోతున్నారు అన్నాడు యేసయ్య. యేసు అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ చెప్పాలంటే పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అయోగ్యముగా మీరు అపరాధి అనగా ఏంటిదండి? దోషి, పాపి అవుతున్నాను అయోగ్యంగా తీసుకుంటే, యోగ్యత లేకుండా తీసుకుంటే. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని. ఏం చేయాలంటే మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితం యోగ్యమైనదా కాదా, మన బ్రతుకు యోగ్యమైనదా కాదా సరి చేసుకోవాలి. దేవుని దగ్గర ఆయన రక్తం కింద సరి చేసుకోవాలి. ఫాదర్ చెవులపై చెప్పుడు కాదు, ఆత్మీయ తల్లి చెవులపై చెప్పుడు కాదు, ఆత్మీయ తండ్రి చెవులపై చెప్పుడు కాదు, కార్డినల్ చెవులపై చెప్పుడు కాదు, పాస్టర్ గారి చెవులపై చెప్పుడు కాదు. ఎక్కడ సరి చేసుకోవాలి? నువ్వు యేసయ్య పాదాల దగ్గర, యేసయ్య రక్తము దగ్గర సరి చేసుకోవాలి. నువ్వు దేవుని నామానికి మనం మహిమ కలుగును గాక. పరీక్షించుకోవాలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వివేచన లేకుండా ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు యొక్క రక్తం. నీ సోదరుని కాళ్ళు గడుగుతున్నావంటే ఆ సోదరులో యేసుక్రీస్తుని చూడాలను. నీ సోదరి కాళ్ళు గడుగుతున్నారు, ఆమెలో యేసుక్రీస్తుని చూడాలను. ఒకరి పాదాలు ఒకరు గడుక్కుంటున్నారంటే అందులో యేసుక్రీస్తుని చూడాలి మనం. ఆయన మనకు మాదిరికరంగా చేశాడు. వివేచన లేకుండా తిని తాగుతూ నీకు శిక్షావిధి కలుగుట తిని తాగుచున్నావు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఏమవుతున్నారు? అనేకులు బలహీనులు రోగులవుతున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు, చనిపోతున్నారు చాలా మంది. అది ఎలాంటి మరణమైనగా చనిపోతున్నారు వారు? శిక్షావిధి కలుగుటకే. తాగుబోతులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, దొంగలు, జూదాలు ఆడేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, షికార్లు చేసేవాళ్ళు, లైటింగ్లు కొట్టేవాళ్ళు, ఒకరిని దోసుకునే వాళ్ళు, ఒకరికి మోసాలు చేసేవారు, ఇలాంటి మనసున్న వాళ్ళు, ఒకరికి అన్యాయం చేయాలని మనసున్న వాళ్ళు, అకారణ గీతలు తిట్టేవాళ్ళు, అకారణ గీతల మీద ఇతరుల మీద జగడాలకు పోయేవారు. సోదరు అది చేయకూడదు. అది క్రైస్తవ లక్షణం కాదు. అది దేవుని కుమారులు, దేవుని కుమార్తె లక్షణం కాదు. అది నువ్వు చర్చికి వెళ్ళొచ్చును, యేసు ప్రభు నమ్ముకోను, ప్రార్థన చేసుకోను, కానీ వాక్యాన్ని చూడు. వాక్యంతో నీ జీవితాన్ని సరి చేసుకును, వాక్యంతో నీ బ్రతుకును సరి చేసుకును. వాక్యం దగ్గర రాను, ప్రభు పాదాల దగ్గర రా, ఆయన రక్తం కిందకి రాను. అయోగ్యంగా తీయొద్దును, తీసుకోవద్దును. మళ్ళీ అది మధ్యాహ్న కాల సమయంలో చేసేది కాదు, ఉదయకాలం చేసేది కాదు, అది సాయంకాలం చేసేది కాదు, అది రాత్రి వేళ చేయాలి. అది సో మధ్యాహ్నం ఇస్తున్నామంటే అనేకులు రోగులు అవుతున్నారు, మధ్యాహ్నం ఇస్తున్నామంటే అనేకులు పాపలు అవుతున్నారు, మధ్యాహ్నం ఇస్తున్నామంటే అనేకులు శాపగ్రస్తులు అవుతున్నారు, మధ్యాహ్నం ఇస్తున్నామంటే అనేకులు నిద్రిస్తున్నారు, మధ్యాహ్నం ఇస్తున్నామంటే అనేకులను శిక్షా విధులకు పంపిస్తున్నాను. మోషే రాత్రి వేళ చేశాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ రాత్రి వేళ చేశారు, యేసు ప్రభు రాత్రి వేళ చేశాడు, ఆయన శిష్యుడన్న పౌలు కూడా రాత్రి వేళ చేశాడు, ఆది అపోస్తలుడు రాత్రి వేళ చేశారు. వాళ్ళైతే అనుదినము ప్రతి దినము ప్రతి ఇంట రొట్టె విడిచట్టు ప్రార్థన చేస్తున్నారు. వారు చాలా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఈ రొట్టె తీసుకోవాలి, ద్రాక్షం తాగాలి, పాదపరిచయం చేయాలంటే పరిశుద్ధమైన జీవితం ఉండాలి నీకు, యథార్థమైన జీవితం ఉండాలి నీకు.
చిన్న అవకాశం దొరికితే పోయి ఆ వ్యక్తి తప్పు కూడా కాదు, అది 70 mm చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని నెగిటివ్ కోణంలో చెప్పాల్సిన అవసరం లేదు. సో అది సరైన క్రైస్తవ జీవితం కాదు అది. ఇది చాలామంది ఉన్నారు క్రైస్తవులు, మేము దేవుని బిడదామంటారు, మేము ప్రార్థన పరలమంటారు, అవినీతితో డబ్బులు సంపాదిస్తారు, లంచాలతో డబ్బులు సంపాదిస్తారు, తెల్లారు లేస్తే లంచాలు తీసుకుంటారు, పుల్పిట్లో నిలబడి వాక్యం చెప్తా ఉంటారు లంచాలు తీసుకొని, అబద్ధాలు మాట్లాడతారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము దేవుని బిడ్డలమో క్రైస్తవులం అంటారు. తాగుతూ అంటారు బాగా. చాలామంది క్రైస్తవులు యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు. దేవునికి మహిమ. హల్లెలూయా. హోలీ కమ్యూనియన్ అనగా పరిశుద్ధమైన జీవితం ఉండాలి నీకు, యథార్థమైన జీవితం ఉండాలి నీకు, విశ్వాసమైన జీవితం ఉండాలి నీకు, ప్రార్థన పరుడవై ఉండాలను, దేవుని పాదాలు పెట్టుకొని గోజాడే వ్యక్తి అయి ఉండాలను, దేవుని యొక్క వాక్యంతో నీ జీవితాన్ని అనుదినము సరి చేసుకునేవాని అయి ఉండాలను, ఇతరుల మీద చాడులు చెప్పేవానిగా ఉండకూడదు నువ్వు, ఇతరుల గురించి చెడు చెప్పేవానికి ఉండకూడదు నువ్వు, ఇతరులు లేనిది ఉన్నట్టు చెప్పేవానికి ఉండకూడదు నువ్వు, ముసలమ్మ ముచ్చలు చెప్పేవారికి ఉండకూడదు నువ్వు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే నువ్వు ఒక హోలీ కమ్యూనియన్లో పాల్గొందుకుంటే ప్రియ సోదరుడు, ఖచ్చితంగా నీకు శిక్షనే, నీకు దీవెన కాదు, నీకు ఆశీర్వాదం కాదు క్రైస్తవుడా, ఆశీర్వాదం కాదు క్రైస్తవురాలా, ఆశీర్వాదం కాదు దేవుని బిడలారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధమైన జీవితం. యేసు ప్రభు ఆయనలో పాపము లేనివాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుల్లో నువ్వు ఏకమవుతున్నావు, ఆ పరిశుద్ధుల్లో అంటగట్టబడుతున్నావు, ఆ పరిశుద్ధుని శరీరంలో పాలుభాగస్తునవుతున్నావు. అంటే నీవు కూడా పరిశుద్ధమైన జీవితం ఉండాలి, నీ కూడా ప్రార్థన జీవితం ఉండాలి, నీ కూడా తగ్గింపు జీవితం ఉండాలి, నీ కూడా దీనమైన జీవితం ఉండాలి, నీ కూడా విధేయత గల జీవితం ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శిక్షావిధి కలుగుటకే మీరు ఇది చేయుచున్నారు. అనేకులను రోగులు అయినారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ఏం చేయంటారు పౌలు ఇక్కడ? మనల్ని మనం విమర్శించుకోవాలి. ఉంటుందా అండి? అస్సలే ఉండదు. మనకు ఒకరి నడతలు వాన దృష్టికి మంచిగానే కనిపిస్తాయట. ఇప్పుడు నా నడవడిక నాకు మంచిగానే కనబడుతుంది, నా తప్పు నాకు కనబడదు, నా వీపు నాకు కనబడదు. కానీ ఎవరు చూపించాలి? మనము ఎవరితో పోల్చుకోవాలి? ఎదుటి వ్యక్తితో మనం పోల్చుకోవద్దు, ఒక గొప్ప వ్యక్తితో మనం పోల్చుకోవద్దు. ఎవరితో పోల్చుకోవద్దు? దేవుని వాక్యముతో మనం సరి చేసుకోవాలి. మనం దేవుని వాక్యం ఎదుగు రావాలి. మనం దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంతో సరి చేసుకోవాలి. మనల్ని మనం విమర్శ చేసుకోవాలి, మనల్ని మనం టెస్టిఫై చేసుకోవాలి. విమర్శ చేసుకుంటే మన తప్పులు మనం కనబడతాయి. నా తప్పు నాకు తెలియజేయ ప్రభా, నా దోషాలు నాకు చూపించు ప్రభా. సో అక్కడ ఏలియా పోయాడు సారెపతి విధురాల ఇంటికి. ఏలియా పోయిన వెంటనే ఆమె పాపం తెలిసింది ఆమెకు. దైవజనుడా, నువ్వు నా ఇంటికి రావడం ఏంటి? నా పాపాన్ని నాకు గుర్తు చేయడం ఏంటి? నా పాపం ద్వారా నా కుమారుడు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు ఆయన? ఆమె తప్పును చూపించాడు, ఆమె పాపను చూపించాడు. ఆమె దేవుని దగ్గర క్షమాపణ అడిగింది, ఆమె దేవుని దగ్గర గోజాడింది. ఆమె కుమారుడు కోసం ఏలియా ప్రార్థించాడు. దేవుడు తిరిగి ఆ కుమారునికి జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనల్ని మనం విమర్శ చేసుకోవాలి, మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి. ఒకడు మనం విమర్శించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం టెస్టిఫై చేసుకోవాలి. ప్రభు రక్తం కిందికి రావాలి, ఆయన బలిపీఠం కిందికి రావాలి, ఆయన పాదాల కిందికి రావాలి. మన తప్పులన్నీ కూడా ఆయన దగ్గర పెట్టాలి. సో ఎగ్జాంపుల్ చూస్తే నెహమ్యా ఉన్నాడు బైబిల్లో. ఏం ప్రార్థన చేశాడండి ఆయన? మామూలు ప్రార్థన ఆయన చేసింది. ఆయన నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి అసహ్యమైన ప్రతి క్రియను ప్రభా క్షమించు నాయన అన్నాడు. ఆయన బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆయన నేను పాపం చేశాను, నా తండ్రింటి వారు పాపం చేశారు, మా బంధువులు పాపం చేశారు, మా జనాంగం పాపం చేసింది, మా ఇష్టాలు ప్రజలందరూ పాపం చేశాం. పాపం మాత్రమే కాదు ప్రభువా, నీకు వ్యతిరేకం చేసిన ప్రతి అసహ్యమైన ప్రతి క్రియను కూడా నన్ను క్షమించు తండ్రి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఉపవాసం ఉండి
కన్నీరు గార్చి నెహెమ్యా అంత గొప్ప వ్యక్తి ఆయన ఎంతో తను తాను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఏమని చేశానగా ఆ మనుషుని యొద్దకు నేను వెళ్ళినప్పుడు అతడు అతనికి నా మీద దయ కలుగునట్టు సహాయం చేయి ప్రభువా అన్నాడు ఆయన. అవునండి, అదే నా నేమ చేసే ప్రార్థన. ఆ సమయం వచ్చింది, ఆ రాజు చూశాడు, ఆయనను పిలిచాడు, ద్రాక్షరసం పట్టుకొని పోయాడు. నువ్వేనా మనోవిచారంతో ఉన్నావా, ఏమైనా అనారోగ్యంతో ఉన్నావా, ఏమైనా బాధతో ఉన్నావా నెహెమ్యా, ఏంటి నీ సమస్య అని అడిగాడు. అయ్యా నేను ఎలా సంతోషంతో ఉన్నా, నా జనాంగము, నా పూర్వీకులు, నా దేశము, నా ప్రజలు అగ్నితో కాల్చివేయబడినప్పుడు, వాళ్ళు బూడిదలలో ఉన్నప్పుడు, వారు కష్టాల్లో ఉన్నప్పుడు, వారు శ్రమల్లో ఉన్నప్పుడు నేను ఎలా సంతోషంతో ఉండాలి ప్రభు అయ్యా, నేను ఎలా ఆనందం ఉండాలయ్యా, నీ జనాంగం ఎవరు, నీ ఎవరిని అడిగినప్పుడు నాది ఇశ్రాయేలు దేశం, మేము యూదులం, మేము ఎబ్రీలం, మేము నా దేవుని మందిరం పడగొట్టబడింది, మా యెరూషలేము పట్టణం పడగొట్టబడింది, అక్కడికి వెళ్ళి మా స్నేహితులు బంధువులు వచ్చి చెప్తే నేను విచారంతో ఉన్నానయ్యా, మరి ఏం కావాలని నీకు అని అంటే మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు. నేను వెళ్ళి నా దేవుని మందిరము కట్టుకోవడానికి, నా పట్టణాన్ని కట్టుకోవడానికి, నా ఇల్లు కట్టుకోవడానికి నాకు సెలవు ఇవ్వు ప్రభువా రాజా అని అడిగితే సెలవు ఇచ్చాడు. నీకు ఏది కావాలో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళు. చూడండి ఎలాంటి ప్రార్థన. ఇంకా నా తప్పు నేను ఒప్పుకుంటే, నా పొరపాటు నేను ఒప్పుకుంటే, నా దోషాన్ని నేను ఒప్పుకుంటే ఎవడని నన్ను తప్పనని అనేటోడు, అవునా కదా? దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయన పాద దగ్గర ఒప్పుకున్నప్పుడు ఎవడు మనల్ని విమర్శిస్తాడు? అందుకే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాం. మనము తీర్పు పొందినలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం. శిక్షించబడుతున్నామండి ప్రభు. అందుకే ఈరోజు ఎక్కలేని రోగాలు ఉంటాయి క్రైస్తవులకు. అన్ని మంచిగా తింటాడు, మంచిగా తాగుతాడు. కడుపు నిండా తిన్నా కడుపు నిండా ఆయన అంటాడు. మళ్ళీ ఆదివారం వస్తే బైబిల్ పెట్టుకొని, సంకల బైబిల్ పెట్టుకొని అయ్యా యేసయ్యా దండం ప్రభా కాల్మక్త ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ఇక పాస్టర్ మధ్యాహ్నం పాస్టర్గా రొట్టేస్తే అబ్బో రొట్టె తీసుకోవాలి ఎంతో భయం, ఇట్లా కదా కదా వణుక్కున్నట్టు వస్తాడు. సాయంత్రం 5-5:30 అయిందంటే గతం బట్టలు లేస్తాడు గతం ఫ్యాంట్ ఎత్తాడు, అంగెత్తాడు, ఇక దారి పడతాడు. అయ్యా చక్కగా పోతుంది అక్కడికే సార్ దారి. కడుపు నిండా తాగుతాడు, మంచిగా ఉంచాడు, మంచిగా అనుకుంటాడు. ఇక్కడనో భయము, అక్కడనో తాగుడు. బైబిల్ చెప్తా. అందుకే రోగాలు వస్తున్నాయి నీకు. మోషే 120 సంవత్సరాలు ఆయన కనుచూపు మందగించలేదు, ఆయన సత్తువ తక్కువ కాలేదు మోషేకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పాత నిబంధనలో బైబిల్లో భక్తులు మనం చూసాం. వాళ్ళు ఎంతో ఆరోగ్యంతో ఉన్నారు వారు. ఈరోజు దేవుని వాక్యానికి నువ్వు లోబడి జీవిస్తే నీకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, నీ ఎముకలకు సత్తువ ఇచ్చేవాడు దేవుడు, నీకు శక్తినిచ్చేవాడు దేవుడు, నీకు బలం ఇచ్చేవాడు దేవుడు, నీకు ఐశ్వర్యం ఇచ్చేవాడు దేవుడు, నీకు స్వస్థత ఇచ్చేవాడు దేవుడు. అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరైనా యేసు ప్రభు కదా. మరి మీలో అనేక రోగులు ఎందుకు ఉంటున్నారు? రోగులు మీరు ఎందుకు షుగర్ ఉంటుంది, ఎందుకు బీపీ ఉంటుంది, ఎందుకు క్యాన్సర్ ఉంటుంది, ఎందుకు ఎయిడ్స్ ఉంటుంది, ఎందుకు టీబీ ఉంటుంది, ఎందుకు పక్షవాతం వస్తున్నది? కారణం ఏంటి? నువ్వు దేవుని నామంతో చేసేటన్ని పాపాలు చేస్తా ఉంటావు, ఇవన్నీ చేస్తూ ఉంటావు. ఎంతోమంది భక్తులతో ప్రార్థన చేసుకుంటావు, దయ్యం పోదు అని, మన షుగర్ పోదు అని, బీపీ పోదు. కారణం ఏంటిది? అన్నీ చేస్తాడే వ్యతిరేకమైన, దేవుని వ్యతిరేకమైన క్రియలు చేస్తాడే. మళ్ళీ దేవునికి మహిమ. హల్లెలూయా. సో అందుకే మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకున్నట్లు ఎవడైనా ఆకలిగొని తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఈ హోలీ కమ్యూనిటీలో పాల్పొందడానికి నువ్వు ఎలా రావాలి? నువ్వు దేవుని ఉగ్రత పొందడానికి రావద్దు, నువ్వు దేవుని శిక్ష పొందడానికి రావద్దు. నువ్వు చర్చికి వచ్చినప్పుడు దేవుని దీవెనలు పొందడానికి రావాలి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు దేవుని కృపను పొందడానికి రావాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్న దేవుని శక్తిని పొందడానికి రావాలి. దేవుని ఆశీర్వాదం పొందడానికి రావాలి. దేవుని సన్నిధి అనుభవించడానికి రావాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. నువ్వు క్రైస్తవునివైతే, నువ్వు దేవుని కుమారునివైతే, నువ్వు దేవుని కుమార్తెవైతే, నువ్వు దేవుని హోలీ కమ్యూనియన్లో నువ్వు పాలు పొందుకుంటే ప్రియ సోదర, అది నీకు దీవెనకరంగా ఉండాలి, యేసుకు మహిమకరంగా ఉండాలి. చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభు లేచాడు,
తువాలా తీసుకున్నాడు, ఆయన పల్లెలు నిలబోశాడు, పేతురు పాదాలు కడగనీకి వచ్చాడు. పేతురు, ప్రభా నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగదు ప్రభు అన్నాడు. నేను నిన్ను కడగకపోతే నీకు నాకు పాలు పంపులు లేవు అన్నాడు ఆయన. పేతురు అంటున్నాడు, ప్రభా నా కాళ్ళు మాత్రం కాదు నా తల కూడా కడుగు ప్రభు అన్నాడు. ఉదయం స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే పవిత్రుడు అవుతాడు అన్నాడు ఆయన. సో ఈరోజు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవటం వల్ల మన పాపాలను ప్రభు క్షమిస్తున్నాడు ఆయన. ఆ వ్యక్తిలో యేసును చూడాలి, ఆ సోదరులో యేసును చూడాలి, ఆ వ్యక్తుడు ఈయనలో యేసును చూడాలి, ఆ సోదరుడు ఈమెలో యేసును చూడాలి. ఎందుకంటే నేను మీకు చేసినది, నేను ప్రభువును, నేను బోధకుడును కాబట్టి నేను మీకు చేసిన ప్రకారం మీరును ఒకరినొకరు చేసుకొనుడి. పాదపరిచర్య లేకుండా హోలీ కమ్యూనియన్ కాదు అది. ఖచ్చితంగా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి, ఒకరినొకరు అభినందించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించాలి, ఒకరి కోసం ఒకరు దేవుని దగ్గర గోజాడాలి, ఒకరి కోసం ఒకరు జీవించాలి, ఒకరి కష్ట సుఖంలో ఒకరు పాల్పొందుకోవాలి, ఒకరి యొక్క సంతోషంలో పాల్పొందుకోవాలి, ఒకరి ఇబ్బందులలో మనం పాల్పొందుకోవాలి. అప్పుడే మనం దేవుని సంఘం, ఇప్పుడు దేవుని కుటుంబం, మనం అప్పుడు దేవుని ఇల్లు. సంఘం అంటే ఏమంటే దేవుని ఇల్లు అయినది. ఆ దేవుని ఇల్లంతలో నమ్మకమైన దాసుడు ఎవరు? మోషే దేవుని ఇల్లంతలో నమ్మకమైన దాసుడైన అపొస్తలుడైన పౌలు. ఆ ఇల్లు మనమే. ఆ ఇల్లు ఎవరండి? సంఘమే దేవుని ఇల్లు అయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు హోలీ కమ్యూనియన్లో ఉండాలంటే మొదట నీకు తగ్గింపును, దీనత్వమును, విధేయతను, లోబడే స్వభావమును, దేవుని వాక్యాన్ని పోల్చుకొని సరిచూసుకునే జీవితమును, ఎలాంటి చెడు అలవాటు లేకుండా, ఎలాంటి లోక సంబంధమైన అలవాటు లేకుండా వాక్యానికి లోబడుకుంటూ వాక్యానుసారమైన జీవితంలో కలిగి నీ సోదరుల్లో యేసును చూసు, నీ సోదరులో యేసును చూసు, నీ సంఘంలో యేసును చూసు, దేవుని యొక్క వాక్యంలో యేసును చూసు. నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవునందు భయభక్తులు కలిగి, దేవునందు నమ్మకము కలిగి, దేవునందు విశ్వాసము కలిగి హోలీ కమ్యూనియన్లో రొట్టెను తీసుకొని, ద్రాక్షరసము తీసుకొని పాదపరిచర్య అది రాత్రి వేళ సమయంలో చేయాలి. మధ్యాహ్న కాలం కాదు, ఉదయకాలం కాదు, సాయంకాలం కాదు, రాత్రి వేళ చేసినప్పుడు అప్పుడు దేవుడు దీవించి, దేవుడు ఆస్వాదించి ఆయన శరీరములో మనము పాలిభాగస్థులం అవుతున్నాం. ఆ శరీరము ప్రభువైన యేసు క్రీస్తుదైనది. ఈ కొద్ది మాటలు ప్రభు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక.